వీడియో పెడతానని వస్తారేమనుకున్నా కానీ షూట్ లో ఉండి రాలేకపోయారు. అయినా పర్వాలేదు, అందరినీ రిక్వెస్ట్ చేసుకొని మీకోసం వచ్చానన్నా. ఇంకా చాలా హ్యాపీ సార్. అందుకే నమస్కారం అమ్మా. నమస్కారం. ఒక్కరికి ఈ రోజు మీ సమస్యల్లో పునర్జన్మ ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టద్దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా సతో ధ్యాయాగుశ్చ పూరుషః భూమిమదో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమదన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్దభిః సప్తాస్యాసన్ పరిధయః సప్తస్తమిదచ్యుతా. సో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ కుటుంబానికి చేరుకోవాలని నా సంకల్పం సార్. సో ఎందుకంటే వీళ్ళు చనిపోతున్నారు, వీళ్ళ జీవితం రోడ్డు మీద ఎండ్ అయిపోతుంది. మళ్ళీ తీసుకురావాలి, వాటి కుటుంబానికి అప్పగించాలి. మళ్ళీ తప్పిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కళ్ళల్లో ఆనందం చూడడమే నా యొక్క లక్ష్యం సార్. అంతకంటే మీరు ఏం చెప్పాలో కూడా తెలియట్లే. థ్యాంక్ యూ సార్. ఆనంద దివ్యమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమః. జయ మహ పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర శ్రీ శ్రీ శ్రీ. అందరి కలిస్తే వచ్చిందండి. ఇది అశివుడు ఆయన పంపిస్తేనే మన వాయిస్ ఇస్తారా? మీరు వస్తురని ఈయన తీసుకొచ్చిన, మీరు వస్తేనే ఈయనకు పునర్జన్మ, లేకపోతే ఈయన రోడ్డు మీదనే ఉంటుండే. సో ఈయన తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని కొట్టడము, ఇబ్బంది పెట్టడం చేసిండు. ఇప్పుడు కూడా ఇతనితో మనకు ఫైటింగ్ ఉంటుంది. అయినా సరే మనం ఆయనకు హెయిర్ కట్ చేసి కొత్త బట్టలు ఇస్తే ఒక 2 days లో నార్మల్ అయిపోయి ఒక 1 week లో పూర్తిగా మారిపోయి వాళ్ళ అడ్రస్ కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా ఈరోజు కొంచెం ఈయన కోసం మీరు టైం ఇస్తే ఆయన మంచిగా చేసి వాళ్ళ కుటుంబానికి అప్పగిస్తాం. పూజ చేసుకుని వచ్చేసాం. అప్పటి వరకు ఆయన కోపం తగ్గుతుందని కొంతమంది జాబ్స్ తీసుకోవాలని జాబ్స్ రాక మంచి చదువుకొని మానసికంగా అయిపోయి ఆ రకంగా ఉన్న వాళ్ళని మనం తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ అందించి వాళ్ళ ఫ్యామిలీస్కి హ్యాండిల్ తీసుకొచ్చి బాబు ఇంకొక రైన్ తీసుకో మీరు ఎక్కడ ఇచ్చేసారా కొంతమందికి? తిరుగుతూ ఉన్నాడు మాకు సమాచారం అండి. మేము అక్కడికి వెళ్ళేసరికి ఈయన మిస్ అయిపోతుంది. సో ఎట్లనైనా చేసి తీసుకురావాలని గత 6 నెలల నుంచి ట్రై చేస్తుంటే మొన్న మీరు వస్తున్నారని సమాచారం ఉంటే నేను ఎట్లైనా అన్నతో ఒక పునర్జన్మ చేయాలన్న సంకల్పం తప్ప నుంచి కోరిక. సో అని మొన్న వెళ్ళి నేను చూసేసరికి అక్కడ కూర్చొని తింటా ఉన్నాడు. సో తీసుకుని వచ్చేసాము. ఎన్ని మాట్లాడుతున్నాడు, ఏ రాష్ట్రం అనేది తెలియదు. ఎర్రగడ్డలో ఒక 1 week మన ట్రీట్మెంట్ మెడిసిన్ వాడితే ఆయన పూర్తి వివరాలు చెప్పేస్తాడు. సో ఈరోజు ఇతనికి మనం పునర్జన్మ అందించాం సార్. నేను మిగతా ఉంటే अब घबराओ मत, टेंशन मत लो. हेयर कट करेंगे. ओके, हेयर कट करे, सुपर स्टाइलिश हो जाते. आपका फैमिली के साथ जाते आप. यस सर. भगवान है और अच्छा आदमी है आपके साथ. आपका लाइफ बहुत अच्छा होता है आज से. कट చేయొచ్చు సార్. నేను 5 గంటలు
గౌరవమాన్ సంతోష్ భాయ్ పేరు ఒకటి చెప్తున్నాడు సార్, అది కూడా ఫుడ్ పెట్టిన తర్వాత విన్నా. संतोष भाई बहुत अच्छा नाम है. ప్రజలు మందిస్తే ఒక మనిషిలాగా మారాడు. ఒక జీవితంలో ఎదురుగా ఒక అన్యాయం జరుగుతూ ఒక ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ వెళ్ళిపోయే వాళ్ళే నిజమైన మెంటలీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. ఒక కష్టాన్ని చూస్తూ అది పట్టించుకోకుండా వెళ్ళడం అనేది దేశద్రోహం. అండ్ ఒక చోట తప్పు జరుగుతుంది అని చూసి ఆ తప్పు మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపోయేది దేశద్రోహం. బయట నుంచి పాకిస్తాన్ నుంచి వేరే చోట కాదండి, మన మధ్యలో ఇలాంటి దేశద్రోహులే ఎక్కువ. సో వాళ్ళని గుర్తించండి అండ్ ప్రతి ఒక్కరూ 10 మంది కోసం నిలబడండి. ఇప్పుడు చూడండి ఎంతో జస్ట్ ఒక అరగంటలోనే ఎంత అద్భుతంగా మారిపోయారు. ఇంత త్వరగా ఈయన కుటుంబాన్ని చేరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సంతోష్ భాయ్ హీరో జైసా హో గయా సంతోష్ భాయ్. చూస్తున్నారా సార్, ఇప్పుడు మనం ఒక అరగంట మనది కాదనుకుంటే మనిషిలాగా మారాడు. ఒక అరగంట ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు మనలో ఒకరిగా ఇప్పుడు స్వీకరిస్తున్న సమాజం. లేదంటే హేళన భావన, పిచ్చోడు అన్న పదంతో వీళ్ళని ఇంకా పీల్చుకుంటున్నారు కొంతమంది. ప్రత్యేకంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ యొక్క మానసిక వికలాంగుడు గత 2 సంవత్సరాలుగా కూడా మరి చాదర్ఘట్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే మరి ఎవరు కూడా పట్టించుకోలేదు. అన్నం పెడుతూ ఉంటే కూడా తినలేని పరిస్థితిలో ఉండడని చెప్పారు. సో నేను తీసుకెళ్లి మనోజ్ అన్న గారికి ఇతనికి పునర్జన్మ అందించాలని ఒక సంకల్పంతో తీసుకొచ్చి మరి ఈ రోజు మనోజ్ అన్న గారు ఇక్కడికి రావడం, ఆయన పునర్జన్మ అందించడం, నిజంగా మనోజ్ అన్న కూడా ఒక అదృష్టవంతుడని చెప్పుకోవచ్చు. ఈయనకి పునర్జన్మ అంటే బోళాశంకరునికి మనం ఏదో సేవ చేసినట్టుగా. సో అన్నకు కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మాతృదేవోభాశ్రమానికి పిలవంగానే వచ్చి మొదటి హీరో అని చెప్పుకోవచ్చు. సో నిజంగా మా రియల్ హీరో, మొదటి హీరో. నిజంగా అన్న మీరు మీ కుటుంబ సభ్యులు పరమశివుని ఆశీర్వాదం తీసుకొని చల్లగా ఉండాలి. సో ఇక్కడ ఒక లోటు ఉండే, అందరూ కింద కూర్చొని తింటా ఉన్నారు. సో ఆ యొక్క బాధని చూసి తక్షణమే మరి అన్న వల్ల ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్ పేరు ధైర్య సేన నుంచి మరి వీరందరికీ కూడా కూర్చొని మంచిగా టేబుల్ సిస్టమ్ కూర్చొని పెద్దవాళ్ళందరూ కూడా బాధపడొద్దని ఆ టేబుల్స్ కూడా మరి సార్ వాళ్ళకి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు వారికి, వారి సతీమణి గారికి, పిల్లలకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అందరికీ నమస్తే. మంచు మనోజ్ అన్న వస్తాడా అని చాలా మందికి అపోహ ఉండే. సో ఆ యొక్క అపోహ నుంచి ఈ రోజు మరి అపోహ తొలిగిపోయిందని అనుకోవచ్చు. గత 2 నెలల క్రితం సెలబ్రిటీతో పునర్జన్మ అనే ఒక ప్రోగ్రామ్ అన్నగారికి ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి ఒక మానసిక వికలాంగునికి పునర్జన్మ అందించాలి అన్న అని చెప్పగానే మరి ఆయన షూట్ లో ఉండి రాలేకపోయారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు వస్తానని. కానీ ఈ రోజు నిజంగా వచ్చి మీరు ఈ యొక్క వ్యక్తికి పునర్జన్మ అందించినందుకు నిజంగా నేనైతే కృతజ్ఞత తెలియజేస్తున్నానన్నా. పుట్టినరోజు కార్యక్రమాలు, ఓపెనింగ్లు వాటి వల్ల డిలే అయింది. నేను పుట్టినరోజు వెంటనే నాకు కూర్చొని 21వ తారీఖు ఆలోచిస్తుంటే ఒకసారి ఒక అన్న మెసేజ్ చేశాడు, అది ఒకసారి మళ్ళీ కనుక్కోండి అని చెప్పి కనుక్కోవడం జరిగింది. అలాగే నా ఫస్ట్ థాట్ అన్న 20వ తారీఖు బర్త్డే అయింది, 21st మార్నింగ్ కలిసి నా తమ్ముళ్ళు అందుకు కూర్చొని మాట్లాడుతుంటే తమ్ముడు అప్పుడు మెసేజ్ వచ్చింది, ఆయన ఒకసారి కనుక్కోండి. నాకు అది మళ్ళీ తిరిగి వెనకాలకి వెళ్ళి చూడడం అంత రాదు. సో అది కనుక్కోండి అంటే మీరే కనుక్కొని మీకు చెప్పడం జరిగిందన్న. అండ్ మీరు మళ్ళీ ఆ వీడియో పెడితే ఇంకా నా మనసు ఒప్పలేదు, అన్ని అన్బిలీవబుల్. సో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి సంస్థని రికగ్నైజ్ చేయండి. అండ్ అన్న ఈరోజు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను, మా ఐక్య ధైర్య సేనా సమితి మీతో పాటు ఉంటుందన్న. ఇప్పుడు తప్పకుండా మేము ఫస్ట్ కార్యక్రమంగా ఇప్పుడు మీ ఆశ్రమానికి పెద్దలందరూ కింద కూర్చొని తింటుంటే ఇదిగా ఉంది. ఇమీడియట్ గా దీనికి టేబుల్స్, కుర్చీలు వాళ్ళకి ఎలా అరేంజ్ చేయాలో ప్లాన్ చేసుకుని అతి త్వరలో పంపిస్తాను. మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, ఇంత గొప్ప పని చేస్తున్నారు. మామూలుగా సేవా కార్యక్రమాలు చాలా మందికి అనాథలకు కానీ వీళ్ళకి కానీ పెద్దలకు కానీ చేస్తూ ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ద మోస్ట్ ఏంటంటే రోడ్లో ఇలా చుట్టూ పీల్చుకొని మధ్యస్థితులు కోల్పోయి రోడ్లో ఉండి కొంచెం మురిగ్గా కనిపించగానే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి మైండ్ ఎలాగో పనిచేయదు, వాళ్ళకి హెల్ప్ చేసినా మనం గుర్తుండవు అని చెప్పి ఒక ఆలోచనతో చాలా మంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ముట్టితే ఏదైనా అవుతుందని చెప్పి వాళ్ళని అంటరాని వాళ్ళలాగా. ఏమండి మన అంటరాని లోకాన్ని దాటేసి ఎప్పుడో మన తాతల ముత్తాతల కాలం అండి అది దాటేసి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు అంటరానితనం లేదు.
ప్రతి దానికి ఒక విరుగుడు ఉంది, ప్రతి దానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంది. సో ఇలాగా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాడు కాబట్టి ఇది కొంతవరకు తెలిసిందే, నా వరకు వచ్చింది. ఇలా బయట చెప్పుకోలేని అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా అన్న లాంటి వాళ్ళకి చాలా సంస్థలు ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ అండగా రావాలి. ఇక్కడ ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కానీ ఒక ఫిజికల్ ఎబిలిటీ వాళ్ళతో ఏం ఆడిపించచ్చు అనేసి నేను త్వరలో స్పోర్ట్స్ సెంటర్ కడుతున్నాను. అండ్ ఇది చూశాక నాకు ఏమనిపిస్తుందంటే ప్రతి స్పోర్ట్స్ సెంటర్ దగ్గర నేను కట్టే దగ్గర ఒక రీహాబ్ సెంటర్ పెడదాము. అది ఓన్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్కి ఆలోచించి పెడదాం అనుకున్నాను, కానీ లేదు మన వికలాంగులకి ఇలాగ మధ్యస్థమితం కానీ ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్కి హౌ కెన్ బీ సపోర్టివ్. అండ్ మన దగ్గర ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామం ప్రతి చోట నుంచి అద్భుతమైన డాక్టర్స్ అద్భుతమైన ఫిజిషియన్స్ ఉన్నారు.